వెనక వరుసలో ఉన్న వాళ్ళు కాస్త అల్లరి తక్కువ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది మాకు. సో వెనక వరుసలో ఉన్న వాళ్ళు ఎక్కడమ్మా వినిపిస్తుందా? ఓహో, క్వశ్చన్ మాత్రం వినిపించిందా, మిగతాదే వినిపించలేదా? ఓకే, సో మీరందరూ లేచి డాన్స్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మిమ్మల్ని చూసి మేము కొన్ని స్టెప్పులు కాపీ కొట్టి మేము కూడా డాన్స్ చేస్తాం. అబ్సల్యూట్లీ రెడీయా? మరో ఎనర్జిటిక్ సాంగ్ తో మరో అద్భుతమైన సింగర్స్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. రఘు కుంచే బాచీతో గాయకుడిగా మొదలుపెట్టి బంపర్ ఆఫర్ తో సంగీత దర్శకుడిగా ఎదిగి డబ్బింగ్, యాంకరింగ్, యాక్టింగ్ లో సైతం ప్రూవ్ చేసుకున్న ప్రతిభాశాలి రఘు కుంచే. దేశముదురు, మర్యాద రామన్న, నేనింతే మొదలైన చిత్రాల్లో పాటల గిలిగింతలు పెట్టిన రఘు కుంచే మన తెనాలి ఈటీవీ సూపర్ మస్తీ వేదిక మీదకి వస్తున్నారు. వారికి చెప్పేద్దాం హార్టీ వెల్కమ్. మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా ఆర్థిక మంది వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోయింది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివేయవలేను. అవునట్టు మర్చిపోయాను, అమెరికా నుంచి మన వాళ్ళందరూ తట్టా పుట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తెల్లే. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే పెళ్ళెందుకే? ఎందుకే రవణమ్మ? పెళ్ళెందుకే రవణమ్మ? ఎందుకే రవణమ్మ? పెళ్ళెందుకే రవణమ్మ? తనుదుర సందు లేదు, తనుదుర సందు లేదు, తనుదుర సందు లేదు, మెడకే ఫోటోలా రవణమ్మ. సదాయించకే రవణమ్మ, ఆగోగే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. చూడ్ అమ్మే, చూడ్ అమ్మే. చికెను ముక్క లేదు, చిల్డు బీరు చిక్కు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్తో నీకి కిక్కు లేదు. ఇచ్చి కొడితే దమ్ము లేదు, అప్పుడు చూడ లేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు. సెలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పనిచేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు. మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, సంపంగి నూనె రవణమ్మ. సదాయించకే రవణమ్మ, ఆగాగే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. Laughing, sitting, getting raw, talking, talking, acting raw. Just sitting, getting raw, making settle, fitto, bitto, hotto. I don't wanna know, me wanna unknown, yo. You will break me, no. I don't wanna lose it again, make no difference if you come to the floor. సౌండ్ లేదు, ఫేసులో నవ్వు లేదు, చచ్చా బతుకు లేదు, పిజ్జా బర్గర్లు లేవు. చెప్పకుండే సిగ్గు లేదు, చెప్పకుండే గుండె పోటు, చూసి చాలా రోజులైంది ఎగాదిగా అర్థనోడు. ప్రాజెక్టు వంటలేదు, ఆన్ సైట్ మాట లేదు, లోను వస్తలేదు, క్రెడిట్ కార్డులు ఇస్తలేదు. కరులే పోయాయే, కరులే పోయాయే, కరులే పోయాయే, షేరాటో మిగిలినే రవణమ్మ. సదాయించకే రవణమ్మ, ఆగోదే రవణమ్మ, శివాలే
శివాలెత్తకే రవణమ్మ మమ్మీ అది గొప్పలు మమ్మీ పిల్ల పిల్ల కోరి పెళ్లి గిల్లి సిల్లితే ముందు కడతా బిల్డింగ్ అమ్మ ముచ్చంతే ఓకే కష్టపడు అబ్బాలు కొట్ట నీకు భారీ ఖరీదైన బిల్డింగ్ మస్తు మజా పడోడు అంటే మజాకు అంటే ఖుషి అంటే డబ్బులు అంటే సైకిల్ ఆటికి సైకిల్ ఎందుకు మోతలు రవణమ్మ కొడుకు మగనైన చా రవణమ్మ కొడుకు మగనైన చా కని టగో 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 శివాలెత్తగే రవణమ్మ. థ్యాంక్ యూ తెనాలి, థ్యాంక్ యూ. రఘు గారు వాట్ ఎ పర్ఫార్మెన్స్. సూపర్ గురు గారు. నాకు ఒక చిన్న డౌట్. తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు, ఎందుకు? నాకు తెలుసుకోవాలి. అది తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే సార్, ప్యారిస్ అనే ఒక సిటీ ఏదైతే ఉందో అది ఎప్పుడు నిద్రపోదు, ఫుల్ ఎనర్జెటిక్ గా వెలుగుతూనే ఉంటుంది ప్యారిస్. సో తెనాలి కూడా ఈ ప్రేక్షకులు ఎప్పుడు ఎనర్జెటిక్ గా అలా కలకల్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు. కమ్ ఆన్ ప్యారిస్. అంటే నిజమేనా? నిజమే. నిద్రపోరా మీరు? తెల్లవారు నిద్ర లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటారా? మీకు అలా అర్థమైందా సార్? అంటే కలకల్లాడుతూ ఉంటుంది తెనాలి అని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ తెనాలి, లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.